వేల సంఖ్యలో ద్వీపాలు ఉన్న ఇండోనేషియాలో మరోసారి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు జావా ప్రావిన్స్లోని సురబయా నుండి బయలుదేరి దక్షిణ సులేవేసిలోని మకాసార్ సిటీకి వెళుతున్న ఒక ప్యాసింజర్ ఫెర్రీలో ఈ దారుణమైన అగ్ని ప్రమాదం జరిగింది. జర్నీ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లోనే మధురా ఐలాండ్ దగ్గరకు రాగానే ఓడలో ఊహించని రీతిలో మంటలు చెలరేగాయి. ఆ టైంలో పడవలో ప్రయాణికులు, షిప్ సిబ్బందితో కలిపి సుమారు 271 మంది వరకు ఉన్నారు. మంటలు క్షణాల్లోనే నౌక అంతటా స్ప్రెడ్ అవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ అందగానే స్థానిక అడ్మినిస్ట్రేషన్, కోస్ట్ గార్డ్ బృందాలు అలర్ట్ అయ్యాయి. మల్టిపుల్ బోట్స్తో లార్జ్ స్కేల్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. రెస్క్యూ టీమ్స్కు స్పాట్కు చేరుకుని వెంటనే యాక్షన్లోకి దిగడంతో ఇప్పటివరకు 225 మంది ప్రయాణికులను సేఫ్గా రక్షించి వేరే బోట్లలోకి షిఫ్ట్ చేయగలిగారు. ఇండోనేషియా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సహాయక చర్యలు జరుగుతున్న టైంలో కూడా ఫెర్రీపై ఇంకా దాదాపు 40 మంది వరకు ఉండిపోయారు. ప్యాసింజర్స్, క్రూ సేఫ్టీకి హై ప్రయారిటీ ఇస్తున్నామని, అందరినీ సేఫ్గా ల్యాండ్ చేయడానికి అన్ని గవర్నమెంట్ ఏజెన్సీలతో కలిసి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నామని ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ అఫీషియల్స్ అనౌన్స్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫెర్రీ కంప్లీట్గా ఫైర్తో కాలిపోతూ ఉండడం, ఓడపై డెక్ నుండి డార్క్ స్మోక్ అసామాన్యంగా పైకి లేవడం ఆ వీడియోలలో కనిపిస్తుంది. ప్యాసింజర్స్ ప్రాణాలు కాపాడుకోవడానికి లైఫ్ జాకెట్స్ వేసుకుని షిప్ ఒకవైపునకు క్యూ కట్టారు. మంటల తాకిడి తట్టుకోలేక కొంతమంది ప్రయాణికులు డైరెక్ట్గా సముద్రపు నీటిలోకి జంప్ చేస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. నిజానికి ఇండోనేషియాలో ఇలాంటి నౌకా ప్రమాదాలు జరగడం ఇదేం ఫస్ట్ టైం కాదు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అంటే 2025 జూలైలో కూడా ఉత్తర సులవేసి ప్రావిన్స్ కోస్ట్ దగ్గర కేఎం బార్సిలోనా 5 అనే ప్యాసింజర్ షిప్లో సేమ్ ఇలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మొనోడో తీరం దగ్గర జరిగిన ఆ యాక్సిడెంట్లో 3 చనిపోగా 150 మందిని రక్షించారు. ఆ బోట్లో కూడా దాదాపు 280 మంది ప్రయాణిస్తున్నారు. అసలు ఇండోనేషియాలో ప్యాసింజర్ బోట్లు తరచూ ఎందుకు యాక్సిడెంట్లకు గురవుతున్నాయనే దానిపై కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. 17,000 కంటే ఎక్కువ ఐలాండ్స్ ఉన్న ఇండోనేషియాలో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ ఆప్షన్. అయితే కెపాసిటీకి మించి ప్రయాణికులను, హెవీ కార్గోను బోట్లలో ఎక్కించడం ఇక్కడ కామన్ అయిపోయింది. దీనికి తోడు ప్రాపర్ సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వకపోవడం, ప్యాసింజర్లకు సరిపడా లైఫ్ జాకెట్లు లేదా ప్రాణరక్షక పరికరాలు అందుబాటులో ఉంచకపోవడం వల్ల చిన్నపాటి ప్రమాదం జరిగినా అది పెద్ద డిజాస్టర్గా మారిపోతుంది. ప్రస్తుతం గల్లంతైన 41 మంది ఆచూకీ కోసం నేవీ, లోకల్ రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా సెర్చ్ చేస్తున్నాయి.